పిల్లలు ఈరోజు పాఠంలో మనం రాజు కవి గొప్పదనం గురించి తీసుకుందాం. వీరిద్దరిలో ఎవరు గొప్పల్లో తెలుసుకుందాం. భయముతోడ రాజు భ్రస్తుతింతురు ప్రజల్, భక్తితోడ కవిని భ్రస్తుతింతురు. జీతమిచ్చి రాజు సేవింపబొడుచుండు, జీతమీక సుకవి సేవలందు. అంటే రాజుని ప్రజలు భయంతో పొగుడుతారు, కానీ కవిని అభిమానంతో ప్రేమతోటి పొగుడుతారు. రాజు జీతం ఇచ్చి సేవ చేయించుకుంటాడు, కానీ ప్రజలు కవిని అభిమానంతో సేవిస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ తెచ్చి కవికి ఇస్తారు అభిమానంతో, ప్రేమకి. ఎందుకని కవి రాసిన రచనలు చదివి ప్రజలు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు కాబట్టి. అలానే రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, సుకవి చేతి కలము సుధలు గురియు. ఆతడేలగలుగు యావత్ ప్రపంచంబు, నీతడేలగలుగు నిహము పరము. అంటే రాజు చేతికత్తి రక్తం, అంటే యుద్ధాలు చేసి రాజు చేతికి కత్తి అంతా రక్తంతో నిండి ఉంటుంది. ఆయన చూసి అందరూ భయపడుతుంటారు. కానీ కవి చేతిలో ఉన్న కలం ఏం చేసిద్దా? మంచి పద్యాలు రాసిద్ది, పాటలు రాసిద్ది, రచనలు చేస్తుంది. ఆ రచనలు చదివి ప్రజలందరూ కూడా బాగా ఈ లోకంలోనూ పై లోకంలోనూ ఆ యొక్క కథలు విని కవి పైలోకాన్ని పరిపాలిస్తాడు, కింద లోకాన్ని పరిపాలిస్తాడు. రాజు పరిపాలిస్తే కేవలం ఈ లోకాన్ని మాత్రమే పరిపాలిస్తాడు. మళ్ళీ రాజు మరణించే నొక తార రాలిపోయే, కవియు మరణించే నొక తార గగనమెక్కే. రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకలయందు. రాజు మరణిస్తే ఏమైందంటే అతను పైకి వెళ్ళిపోతాడు, కవి మరణిస్తున్నా కూడా అతను కూడా పైకి వెళ్ళిపోతాడు. కానీ రాజు మరణించిన తర్వాత అతని విగ్రహాన్ని పెడతారు, కానీ కొన్ని రోజుల తర్వాత ఆయన అందరూ మర్చిపోతారు. కానీ కవి మరణించిన తర్వాత అతను విగ్రహంలో ఉండడు. ఎక్కడుంటాడో? ప్రజల నాలుకల్లో ఉంటాడు. అంటే ఎలాగా? ప్రతి ఒక్కరూ కూడా ఆయన రాసిన పాటలు పద్యాలు పాడుకుంటూ ఆ కవిని బ్రతికినన్నాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. అంటే కవికి మరణం అనేదే లేదు. రాజుని మర్చిపోతారు, కానీ కొన్ని రోజుల తర్వాత కవినే ఎవరు మర్చిపోరు అన్నమాట. కాబట్టి ఈ 4 రాజు కవి పాఠం ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే, రాజు కంటే గొప్పవాడు ఎవరో? కవి. రాజు కంటే గొప్పవాడు కవి. ఉపాధ్యాయుడు కూడా ఎవరో? ఒక కవితో సమానం. ఎందుకంటే ఉపాధ్యాయుడు మీకు ఎన్నో మంచి మాటలు చెబుతాడు. మిమ్మల్ని అజ్ఞానంగా ఉన్న మిమ్మల్ని జ్ఞానులుగా తయారు చేసి మీకు ఒక జీవితాన్ని ప్రసాదించేవాడు ఉపాధ్యాయుడు. కాబట్టి ఉపాధ్యాయుడు కూడా కవిలాగా గొప్పవాడు.